సినీ ఇండస్ట్రీలోకి కమెడియన్గా అడుగుపెట్టి హీరోలుగా మారిన వారు చాలా మందే ఉన్నారు. వాళ్లను ఆదర్శంగా తీసుకుని వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు ప్రియదర్శి పులికొండ. 2016లో టెర్రర్ అనే సినిమాలో చిన్న క్యారెక్టర్తో కెరీర్ మొదలుపెట్టిన ప్రియదర్శి అదే ఏడాది పెళ్లి చూపులు సినిమాలో హీరో విజయ్ దేవరకొండ స్నేహితుడు కౌశిక్ పాత్రలో నటించి అందరి దృష్టిలో పడ్డాడు. తెలంగాణ యాసలో తను పలికిన సంభాషణలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ లవకుశ, మహేష్ బాబు స్పైడర్ చిత్రాల్లో మంచి ప్రాధాన్యమున్న పాత్రలో నటించాడు. ఆసు యంత్రాన్ని కనిపెట్టిన చింతకింది మల్లేశం బయోపిక్ గా తెరకెక్కిన మల్లేశం సినిమాలో కథానాయకుడిగా నటించి విమర్శకుల ప్రశంసలు పొందాడు. ఆ తర్వాత బలగం, మంగళవారం చిత్రాలు అతడికి మరింత పేరు తీసుకొచ్చాయి. హీరో నాని నిర్మాతగా రామ్ జగదీష్ దర్శకత్వంలో తెరకెక్కిన కోర్టు మూవీ ప్రియదర్శి కెరీర్ ని 10 మెట్లు పైకెక్కించింది. అన్యాయంగా కేసులో ఇరుక్కున్న యువకుడి కోసం కోర్టులో ఒంటరి పోరాటం చేసి న్యాయాన్ని గెలిపించిన న్యాయవాదిగా ప్రియదర్శి నటన అందరినీ ఆకట్టుకుంటుంది. ఇదే ఉత్సాహంతో ఆయన వరుస ప్రాజెక్టులు లైన్లో పెడుతున్నాడు. మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్లో ప్రియదర్శి పులికొండ, రూపా కొడియవార్ జంటగా తెరకెక్కిన మూవీ సారంగపాణి జాతకం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ దీనిని నిర్మించారు. ఫ్యామిలీ మొత్తాన్ని కడుపుబ్బ నవ్వించడంతో పాటు యూత్ ని ఆకట్టుకునే క్రైమ్ కామెడీ అంశాలు కూడా ఇందులో ఉన్నాయని మేకర్స్ చెప్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్లో పాల్గొంటున్న ప్రియదర్శి తన కెరీర్ ప్లానింగ్ గురించి, ఇండస్ట్రీకి వచ్చిన విధానం గురించి చెప్పుకొచ్చాడు. నా జీవితంలో ఎప్పుడూ కమెడియన్ అవుతానని అనుకోలేదు. కోట శ్రీనివాసరావు, ప్రకాష్ రాజ్ లాంటి వారిని చూసి వాళ్లలా మంచి నటుడిని కావాలని ఇండస్ట్రీకి వచ్చా. ఇన్నాళ్ల కెరీర్లో నాకు ఇంకా అలాంటి పాత్రలు రాలేదు. అందుకే అసంతృప్తిగా ఉంది. కోర్టు సినిమా నేను నా లైఫ్లో తీసుకున్న బెస్ట్ నిర్ణయం. అలాగే మిఠాయి సినిమా చేయటం నా కెరీర్లోనే ఒక చెత్త నిర్ణయం. ఇప్పుడిప్పుడే నాకు ఎలాంటి సినిమాలు చేయాలనే క్లారిటీ వస్తుంది. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలన్నీ ఒకెత్తు అయితే ఇకపై చేయబోయే సినిమాలు మరో ఎత్తు. సారంగపాణి జాతకం లాంటి సినిమాలో ఇప్పటి వరకు నేను నటించలేదు. నా వరకు ఇది ఒక కొత్త తరహా సినిమా. ప్రేక్షకుల్ని తప్పకుండా అలరిస్తుందన్న నమ్మకం ఉంది అని చెప్పుకొచ్చారు ప్రియదర్శి.